వైసీపీ హయాంలో తిరుమల పరకామణిలో చోరీకి సంబంధించిన కేసు డొంక కదులుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులను తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో సిఐడి అధికారులు 5 గంటల పాటు విచారించి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. రవికుమార్ టీటీడీకి బదలాయించిన ఆస్తుల స్టాంప్ డ్యూటీకి దాదాపు 42 లక్షలు ఖర్చయినట్లు సమాచారం. వాటిని ఎవరు చెల్లించారు? నెలకు 45,000 వేతనంతో టీటీడీకి 14 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఎలా బదలాయించారు? విదేశీ కరెన్సీని రూపాయల్లోకి ఎలా మార్చారనే అంశాలపై రవికుమార్ నుంచి సమాచారం రాబట్టినట్లు తెలిసింది. లోక్ అదాలత్లో రాజీ చేయించేందుకు ప్రేరేపించిన వ్యక్తుల వివరాలపైన సిఐడి అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఇంతకాలం ఎక్కడున్నారు, ఎవరైనా భయపెట్టారా అనే కోణంలోనూ సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పరకామణి చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి లోక్ అదాలత్లో రాజీ చేసిన వ్యవహారంలో 3 పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఒంగోలు పీటీసీలో పనిచేస్తున్న సిఐ జగన్మోహన్ రెడ్డి, తిరుపతి సిఐడిలో సిఐగా ఉన్న చంద్రశేఖర్, తిరుమల 2 టౌన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ లక్ష్మీరెడ్డిని ఉన్నతాధికారులు వీఆర్కు పంపారు.